వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వైకాపా ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి నిధుల కొరతతోనే పెన్షన్ అందించలేక తెలుగుదేశం పార్టీపై అసత్యపు ప్రచారాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గూడూరు టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ వైకాపా నాయకులపై ధ్వజమెత్తారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పేదలకు అందించాల్సిన పెన్షన్ను టీడీపీ నిలిపివేసిందని అసత్యపు ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. పెన్షనర్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13,000 కోట్లు సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి 5,000 మంది సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారే పెన్షన్లు అందించే విధంగా ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? ప్రభుత్వ స్వార్థ రాజకీయాల వల్లనే వాలంటీర్లు నష్టపోతున్నారు. ఇది కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల కమిషన్ పైన, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన, తెలుగుదేశం పార్టీ పైన దుష్ప్రచారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శీలం కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నిడమల్లి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య, కార్యదర్శి దువ్వూరు రవీంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏసుపాక పెంచులయ్య, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు తదితరులు. టోటల్ గా 10,62,65,000 రూపాయలు ఈ మొత్తం డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే నిన్న ఏం చెప్పారంటే, అయా వాలంటీర్లు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఈ ముస్లిం ఫంక్షన్స్ కానీ అలాగే మామూలు ఫంక్షన్స్ కానీ ఇచ్చేదానికి ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కావాలని చెప్పి మీకు ఈ విధంగా చేస్తున్నారు అని ఒక మెసేజ్ వాట్సాప్లో పెట్టి అందరికి కూడా ట్రోల్ చేయడం జరిగింది. మేము తెలియజేస్తున్నాం, ఈరోజు 1వ తేదీ మీరు గూడూరు ట్రెజరీలో, రాష్ట్రం అది వదిలేండి, నేను గూడూరు ట్రెజరీలో ఈ 10,62,65,000 రూపాయలు జమ అయిందా ఈ రోజుకి? మీరు కావాలని మాటలు చెప్పి మీరే వాయిదా పత్రం వేస్తా ఆ నెపం మా పైన చెప్పడం ఎందుకని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందువల్లంటే ఇంతవరకు డబ్బే పడలా ట్రెజరీలో, అదేమంటే మేము చేసామని. ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం, ఈరోజు సెర్ఫ్ నుంచి డబ్బులు అడ్మిన్కి రావాలా, విలేజ్ అయితే సెక్రటరీకి రావాలా, అలాగే వెల్ఫేర్ సెక్రటరీకి రావాలా. ఇంతవరకు కూడా వీళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చేట పరిస్థితి లేదు. వీళ్ళేం వాలంటీర్ కాదు కదా, ఖచ్చితంగా డబ్బులు వీళ్ళ ఖాతాలోకి రావాలి కదా. వచ్చాయా? వస్తే చూపించిన ఆధారాలు చూపించాను అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ప్రతి సచివాలయంలో 8 నుంచి 15 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మేము చెప్పేది ఒకటే, ఫంక్షన్స్ని ఈ సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది చేత ఇంటింటికి పంపించి పంచమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్పేది ఎందుకు చెప్తామంటే, వాలంటీర్లు అంటే అందరూ వాలంటీర్లు అంటారు. మేము మళ్ళీ చెప్తున్నా, కొంతమంది వాలంటీర్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారు లోపలికి వెళ్ళి. అసలుకి ఈ ఫంక్షన్ విధానాన్ని పెట్టిందే తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు 35 రూపాయల ఫంక్షన్తో మొట్టమొదట ఈ ఫంక్షన్ విధానం ప్రవేశపెడితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల ఫంక్షన్ ఉన్న దాన్ని 2,000 పెంచినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎలక్షన్స్లో మేము రావడం 3,000 ఫంక్షన్ ఇస్తామని చెప్పి మాట తప్పి 5 సంవత్సరాలు 250 పెంచుతా వచ్చినటువంటి వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు. నేను మళ్ళీ చెప్తున్నాం, రేపు మా గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కరికి కూడా 4,000 ఫంక్షన్ అర్హులందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే 3,000 నుంచి ఇంకో 1,000 రూపాయలు అదనంగా 4,000 ఫంక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే బీసీలు అయితే 50 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఈ యొక్క 4,000 రూపాయలు ఫంక్షన్ వస్తుందని తెలియజేస్తున్నా. అలాగే మీ ఇంటికి వచ్చి ఉదయాన్నే ఇదే వాలంటీర్లు, ఇప్పుడు ఎవరైతే మా పైన అసత్య ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ, ఇదే వాలంటీర్లు మీకు వచ్చి ఉదయాన్నే మీ తలుపు తట్టి మీకు ఫంక్షన్ పంపిణీ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మేకపోతు గంభీర్యం అంటే అమ్మ పెట్టదు అడక తినేదు మీరు చేయరు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులారా, అందరు నాయకులు కాదు, కొంతమంది నాయకులు మాట్లాడి నూరు పడేసిపోయిన నాయకులకి ఈ అమౌంట్ ఈరోజు ట్రెజరీలో జమ అయిందా? ఈ రోజుకి ఈ సర్ఫ్ ద్వారా అడ్మిన్కి కానీ సెక్రటరీకి కానీ డబ్బులు వచ్చాయని నేను డిమాండ్ చేస్తున్నా. వచ్చాయా? వస్తే చూపించండి. ఎక్కడ కూడా డబ్బులు లేవు. నిన్నే చెప్పాం, దానికి దాదాపు 7,000 కోట్లు ఖర్చు అవుతుంటే